ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మురళిని అరెస్ట్ చేయించి విక్కీకి ఆస్తి తిరిగి వచ్చేలా చేసిన పద్మావతిని భారీగా ఒప్పుకున్న విక్కీ నిజంగానే పద్మావతి మురళిని అరెస్ట్ చేయించబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. విక్కీ అయితే చాలా ఆనందంగా ఉంటాడు. ఇక పద్మావతిని అదే పనిగా చూస్తూ ఉంటాడు. అప్పుడే పద్మావతి, ఏంటి సారు అలా చూస్తున్నారు? నాకు దిష్టి తగులుతుందేమో అని పద్మావతి అంటూ ఉంటుంది. నీకు దిష్టి తగిలేంత అందం నీది కాదులే అని విక్కీ అయితే ఆట పట్టిస్తూ ఉంటాడు. అదేంటి సారు, మరి చూపు తిప్పకుండా అలాగే నా వైపు చూస్తూనే ఉంటున్నారు? నేనైతే మాత్రం మీకు దిష్టి పెడతాను. నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు అని పద్మావతి అంటూ ఉంటుంది. మరి నేను దిష్టి చుక్క ఎలా పెడతానో మీకు తెలుసా అని అంటూ ఉంటుంది పద్మావతి. ఎలా పెడతావు దిష్టి చుక్కని నువ్వు? అయినా నువ్వు నాకు దిష్టి పెట్టడం ఏంటి అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అవును సారు, మీరు నా వైపు చూస్తుంటే నాకు దిష్టి తగిలినట్టే నేను కూడా మిమ్మల్ని అదే పనిగా ప్రతి క్షణం చూస్తూనే ఉంటాను. ప్రతి సెకను కూడా నా మనసు నా కళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాయి సారు. అసలు నేను మర్చిపోతేనే కదా అని అంటూ ఉంటుంది పద్మావతి. అలా పద్మావతి అనగానే విక్కీ చాలా సంతోషపడుతూ ఉంటాడో లోలోనే. నా దగ్గర మార్కులు కొట్టేయాలని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని విక్కీ అనేసరికి, లేదు సారు, మీకు దిష్టి చుక్క పెడతాను చూడండి, నా స్టైల్లో దిష్టి చుక్క ఎలా పెడతారో తెలుసా అని విక్కీని కళ్ళు మూసుకోమని చెప్పి విక్కీ బుగ్గ మీద ముద్దు పెడుతుంది పద్మావతి. ఇక ఒక్కసారి విక్కీ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి సారు, ఒక దిష్టి చుక్క సరిపోతుందా? రెండో వైపు కూడా దిష్టి చుక్క పెట్టమంటారా అని అంటూ ఉంటుంది పద్మావతి. ఏం చేస్తున్నావు నువ్వు? దిష్టి చుక్క అంటే ముద్దు పెడతావేంటి అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. నా దిష్టి చుక్క ఇలాగే ఉంటుంది సారు, మరి ఇంకో దిష్టి చుక్క పెట్టమంటారా అంటే ఏమీ అవసరం లేదు, మరి మీరేమన్నా నాకు దిష్టి చుక్క పెడతానంటారా అని అంటూ ఉంటుంది పద్మావతి. అని విక్కీ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక దివ్య అందరూ పడుకున్న తర్వాత మురళికైతే కాల్ చేస్తుంది. ఇక కాల్ చేసి, ఏంటి బావ ఇలా జరిగింది? పాపని తీసుకొని వెళ్ళి అరవింద్ చేత ఆస్తి రాయించుకోవాలని ప్లాన్ చేస్తే ప్లాన్ అంతా ఇలా రివర్స్ అయిపోయిందేంటి అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అలా అన్న తర్వాత నా ప్లాన్ అంతా ఆ పద్మావతియే రివర్స్ చేసింది. అన్నీ బాగానే ఉన్నాయి. పాపని తీసుకొని ఎవరు నన్ను గుర్తుపట్టకుండా వెళ్ళిపోతున్న సమయంలో ఆ పద్మావతి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ వచ్చేసి నన్ను గుర్తుపట్టి నా కంట్లో మట్టి కొట్టి తను వెళ్ళిపోయింది. అప్పటికి తనని కొట్టాను, అయినా సరే అది శివంగిలాగా నా మీద పడిపోయి పాపని తీసుకొని పాపని కాపాడుకొని వచ్చేసింది అని అంటూ ఉంటాడు మురళి అయితే. మరి ఇలా అయితే ఎలా బావా? అరవింద ఏమంటుంది? పోనీ పాపని ఎలాగో వీడియో కాల్లో చూపించానన్నావు కదా, అలాగైనా బెదిరించొచ్చు కదా అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే ఇక మురళి అయితే, అది కూడా అయిపోయింది కానీ అది గుర్తుపట్టేసింది, కానీ నేను అస్సలు కూడా వదలను. ఏ ఆస్తి కోసమైతే ఇన్ని రోజులు తప్పించిపోయానో ఆస్తి నా చేతికి అందకుండా ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. ఈసారి పద్మావతి అడ్డొస్తే దాన్ని చంపేనన్నా చంపేస్తాను అని అంటూ ఉంటాడు మురళి అయితే. ఉండే కొద్దీ నాలో ఆశలన్నీ కూడా ఆవిరైపోతున్నాయి బావా. పద్మావతి అనుల మధ్య చిచ్చు రాజేసి నేను ఎంతో ఆనందపడేదాన్ని, కానీ ఈరోజు జరిగిన దాంతో పద్మావతి అందరి దృష్టిలో మళ్ళీ ప్రేమగా దగ్గరైపోయింది. ఎప్పుడు రైమంటూ అను వదిన్ని పద్మావతి వదిన్ని ఇద్దరినీ కూడా ఆడిపోసుకునే ఈ కాంచన పిన్ని కూడా ఈరోజు పాప కోసం దిష్టి తీసి ఇక అనుకి థ్యాంక్స్ కూడా చెప్పింది. తరువాత అను పద్మావతి దగ్గరికి వెళ్ళింది. పద్మావతి దగ్గరికి వెళ్ళి అప్పుడే పద్మావతిని కౌగిలించుకొని, ఇన్ని రోజులు నిన్ను ఎంతో బాధ పెట్టానమ్మి, నిజంగా నేను సిగ్గుపడుతున్నాను. నా చెల్లెల గురించా నేను ఇంత తప్పుగా మాట్లాడిందని నేను ఎంతో బాధపడుతున్నాను అని అంటూ ఉంటుంది అను. అప్పుడే పద్మావతి అనుని క్షమించేసి మళ్ళీ ఇద్దరూ ఒకటైపోయారు. ఎంతో కష్టపడి వాళ్ళిద్దరిని విడదీశాను బావా, ఇట్టే ఒకటైపోయారు అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే మురళి అయితే, ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది, ఈసారి మాత్రం ప్లాను పక్కాగా ఉండాలి, ఏం చెయ్యాలో నేను మళ్ళీ చేసి ఫోన్ చేస్తాను,
కానీ మనకి వారం రోజులే గడువు ఉంది అని అంటూ ఉంటాడు మురళి. అయితే అదేంటి బావా, వారం రోజులే ఏంటి అని అనగానే విక్కీ సంతకం పెట్టిన తర్వాత 3 నెలలు మాత్రమే మనకి ఆ సంతకం పనిచేస్తుంది. ఈలోగా మన పేరు మీద రిజిస్టర్ అవ్వకపోతే మాత్రం ఆ కాగితాలు పనిచేయవట అని అంటూ ఉంటాడు మురళి. అయితే మరి ఎలా బావా, ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డామో, ఎంత ఇది చేశామో, మరి ప్రయోజనం లేకుండా పోతుందా అని అంటూ ఉంటే, లేదు ప్రయోజనం లేకుండా నేనెందుకు పోనిస్తాను, ఆస్తి కోసమే కదా ఆ కుంటిదాన్ని అరవింద్ని పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటాడు మురళి. ఆస్తి రావాలి, నువ్వు నేను ఆస్తితో అమెరికా వెళ్ళిపోవాలి అని మాట్లాడుతూ ఉంటాడు. సరే బావా, నువ్వేం చేయమంటే నేను అదే చేస్తాను అని అంటూ ఉంటుంది దివ్య. అయితే దివ్య అలా అన్న తర్వాత ఉదయం అవుతుంది. ఆఫీస్కి రమ్మని విక్కీ అయితే పద్మావతిని పిలుస్తాడు. అప్పుడే పద్మావతి అయితే, సారు నాకేంటో ఈరోజు ఆఫీస్కి రావాలని లేదు సారు, మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే, ఆ రోజు పార్టీలో నుంచి ఇంటికి వచ్చేసావు, ఈరోజు ఆఫీస్కి రానంటున్నావు, అసలు పార్టీలో ఏం జరిగింది చెప్పు పద్మావతి, ఏం జరిగింది అని విక్కీ అడుగుతుంటాడు. అయ్యో అలాంటిదేమీ లేదు సారు, నిన్న పాపని కాపాడేటప్పుడు దెబ్బలు తగిలాయి కదా, కొంచెం నీరసంగా ఉంది అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే అప్పుడే విక్కీ అయితే, సరే పద్మావతి నేను వెళ్ళొస్తానైతే అని విక్కీ ఆఫీస్కి అయితే వెళ్తాడు. ఇక కంగారుగా యశోధర్ అయితే కంగారుగా ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళేసరికి పద్మావతి అయితే ఆఫీస్కి రాదు. ఏంటి చలపతి, ఇంకా పద్మావతి ఆఫీస్కి రాలేదా అని అడుగుతూ ఉంటాడు తన పిఏని. లేదు సార్, మీరే ఎర్లీగా వచ్చేశారు, స్టాఫ్ అందరూ రావడానికి ఇంకో 10 మినిట్స్ టైం ఉంది సార్ అని అంటూ ఉంటాడు. సరే నేను ఇంకా వర్క్ ఉంది కదా చేసుకుంటాను అని యశోధర్ అయితే వర్క్ చేసుకుంటానని చెప్తాడు తప్ప పద్మావతి ఎప్పుడెప్పుడు వస్తుందా, తన మనసులో తను ఉన్నానని ఎప్పుడు చెప్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. యశోధర్ అయితే స్టాఫ్ అందరూ వచ్చేస్తారు. ఇక వచ్చిన తర్వాత పద్మావతి రాలేదంటే నేనంటే తనకి ఇష్టం లేదన్నమాట అర్థమైపోతుంది అని యశోధర్ అంటూ ఉంటే, అప్పుడే యశోధర్ తల్లి సుగుణ అయితే యశోధర్కి కాల్ చేస్తుంది. ఏంటి యశోధర్, పద్మావతి వచ్చిందా, తన మనసులో నువ్వు ఉన్నావని చెప్పేసిందా అని అంటూ ఉంటే, లేదు మమ్మీ తను ఇంకా రాలేదు అని అనగానే, బాధపడక యశోధర్ తను వస్తుంది అని సుగుణ చెప్తూ ఉంటుంది. ఇంతలో విక్కీ అయితే వస్తాడు. ఇక విక్కీ వచ్చి, ఏంటి సార్ ఈరోజు ఎర్లీగా వచ్చేసారట, ఏంటి కదా అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే, పద్మావతి ఎందుకు రాలేదు విక్కీ అని అడుగుతూ ఉంటే, పద్మావతి ఎందుకు రాలేదని నన్ను అడుగుతారేంటి సార్ అని అంటూ విక్కీ తడబడుతుంటాడు. పద్మావతి రాలేదంటే నాకేంటో ఆందోళనగా ఉంది అని అంటూ ఉంటాడు. యశోధర్ అయితే, అదేంటి సార్ పద్మావతి రాకపోతే మీరు ఆందోళన పడాల్సిన అవసరమేముంది, ఎందుకు అలా అంటున్నారు అని విక్కీ అడుగుతూ ఉంటాడు. ఇంతకీ బర్త్డే పార్టీకి మీరు ప్రేమించిన అమ్మాయి వచ్చిందా అని అడగంగానే, నేను ప్రేమించిన అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయికి నేను లవ్ ప్రపోజ్ కూడా చేశాను, కానీ తనే తిరిగి నాకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు అని అంటూ ఉంటాడు. యశోధర్ అయితే, అసలు మీరు ఎవరికి ప్రపోజ్ చేశారు సార్, నాకు చూపించలేదేంటి అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ఎవరో కాదు పద్మావతినే నేను ప్రేమించింది, ఆ రోజే తనకి నేను ప్రపోజ్ చేశాను అని నమ్మలేని నిజాల్ని బయట పెడతాడు యశోధర్. అది విని విక్కీ షాక్ అయిపోతూ ఉంటాడు. యశోధర్ ప్రేమించింది పద్మావతినా, నా భార్యనా, అందుకేనా ఆ రోజు పద్మావతి కుమిలి కుమిలి ఏడ్చింది, మధ్యలో వచ్చేసింది. నేను ఇదంతా తెలుసుకోలేకపోయాను. ఇంకా యశోధర్కి ఎప్పుడూ కూడా మీ లవ్కి నేను సహాయం చేస్తానని అతనికి భరోసా ఇచ్చేదావాడిని. నేనెంత తప్పు చేశానో అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే విక్కీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇదేంటి విక్కీ, నేను పద్మావతిని ప్రేమించానంటే ఈ విక్కీ కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడేంటి అని అనుకుంటూ ఉండగా అప్పుడే పిఏ అయితే వస్తాడు. విక్కీ కూడా ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నాడేంటి, పద్మావతి రాలేదు, విక్కీ ఏమో ఇలా ఉన్నాడేంటి అంటే, వాళ్ళిద్దరి మీద నాకు ఎప్పటి నుంచో అనుమానం సార్, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకుంటే ఎన్న నిజాలు తెలుస్తాయి, పద్మావతి ఇంటికి వెళ్ళండి అని అంటూ ఉంటాడు పిఏ అయితే. అప్పుడే ఇక యశోధర్ అయితే, పద్మావతి ఇంటి అడ్రస్ చెప్పు నేను వెళ్తాను అని పద్మావతి ఇంటికి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు యశోధర్ అయితే. ఇక విక్కీ అప్పుడే ఇక ఇంటికైతే వచ్చేస్తాడు. పద్మావతి విక్కీ మాత్రమే ఇంట్లో ఉంటారు.
అలా ఇంట్లో ఉన్నప్పుడు యశోధర్ అయితే అక్కడికి వస్తాడు. లోపలే విక్కీ పద్మావతి ఉండడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు యశోధర్ అయితే. అప్పుడే పద్మావతిని పట్టుకొని విక్కీ అయితే, సారీ పద్మావతి, యశోధర్ ప్రేమించింది నిన్నని తెలియక తనకి నేను ఎంతగానో సపోర్ట్ చేశాను. తన ప్రేమని ఇంకా పెంచుకోమని చెప్పాను. ఇలా నేను చాలా పొరపాటు చేశాను అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే, సారు మీకేం తెలుసు, అయినా యశోధర్ సారు ఎంత ప్రేమని పెంచుకున్నారో. మనకి పెళ్ళయిందని చెప్పకుండా పెళ్ళి కాలేదని మనం ఆఫీస్లో జాయిన్ అవ్వడమే మనం చేసిన పెద్ద తప్పు సారు. మనం ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే అప్పుడే యశోధర్ గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటాడు. పద్మావతి విక్కీ ఇద్దరూ కూడా భార్యాభర్తలని తెలుసుకొని ఒక్కసారే కుప్పకూలిపోతాడు. ఇక తర్వాత విక్కీ అయితే, మనం వెంటనే జాబ్కి రిజైన్ చేసి వేరే జాబు వెతుక్కుందాము అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే, సరే సారు, నాకు కూడా యశోధర్ గారికి ముఖం చూపించాలని ఆశ లేదు, నాకు అస్సలు కూడా రాబుద్ధి కావడం లేదు అని అంటూ ఉంటుంది. పద్మావతి అయితే, ఇక పద్మావతి అన్న మాటకి అప్పుడే విక్కీ లోపలికి వెళ్తుబోతుండగా యశోధర్ అయితే కారులో వెళ్తూ ఉంటాడు. ఇక కారులో ఎక్కుతున్న యశోధర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది పద్మావతి అయితే. ఇక పద్మావతి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఆగండి సారు ఆగండి అని అంటూ అరుస్తూ ఉంటుంది. అప్పుడే యశోధర్ ఆగుతాడు. నువ్వు చెప్పడానికి నేను వినడానికి ఇంకేం లేదు పద్మావతి, నన్ను ఇంత మోసం చేస్తారా, ఇంత దగా చేస్తారా అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే. సారు నేను చెప్పేది వినండి అని అనగాల్ని, నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం నాకు లేదు అని యశోధర్ అయితే తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక, సారు నేను చెప్పేది వినండి, ఒకవేళ నేను చేసింది తప్పు అనుకుంటే అప్పుడు నన్ను మన్నించండి, నాకు ఎటువంటి శిక్ష అయినా వేయండి అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడే ఇక పద్మావతి అన్న మాటకి యశోధర్ అయితే, ఏం చెప్తావో, పెళ్ళి కాలేదని అబద్ధం చెప్పి ఆఫీస్లో జాయిన్ అవ్వడం నువ్వు చేసిన మొదటి తప్పు. ఆ రోజే మీరు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారు, నాకు పెళ్ళైందని చెప్పకపోవడం నువ్వు చేసిన రెండో తప్పు. ఈరోజు ఇంటికి వచ్చాక మీ భాగోతం బయటపడింది అని అంటూ ఉంటాడు యశోధర్. అప్పుడే, సారు మేము ఎవరో మీకు తెలుసా, విక్రమాదిత్య గారి కంపెనీస్ గురించి మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది. పద్మావతి అయితే, తెలుసు, ఈ మధ్య వాళ్ళు కంపెనీని కూడా తీసేశారని తెలిసింది అని అంటూ ఉంటే, విక్రమాదిత్య అన్ని కంపెనీలకి ఎండి చైర్మన్ అన్నీ కూడా ఎవరో కాదు సారు, నా భర్త విక్కీనే అని అనగానే షాక్ అయిపోతాడు యశోధర్ అయితే. అప్పుడే పద్మావతి మురళి చేసిన అన్యాయం గురించి మొత్తం కూడా బయట పెడుతుంది. అది విని యశోధర్ అయితే పద్మావతితో అంటూ ఉంటాడు, మీ సమస్యల వల్ల మీరు పెళ్ళి కాలేదని నా కంపెనీలో జాయిన్ అయ్యారు. కుటుంబ పోషణ కోసం ఎంతో బాగా బ్రతికిన కుటుంబం నుంచి వచ్చి మా దగ్గర పనిచేస్తూ ఎన్నో మాటలు పడ్డారు. మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే. నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను పద్మావతి, ఒక స్నేహితుడిలాగా, ఒక ఆప్తుడిలాగా నువ్వు నాకు ఏ సహాయం చేయమని అడిగినా నీకు నేను చేస్తాను అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే. అప్పుడే, ఏం లేదు సారు, ఆ మురళీగాడు వదిన్ని ఎక్కడో దాచిపెట్టాడు, వదిన ఎక్కడుందో తెలియడం లేదో అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. మరి ఆవిడ దగ్గర ఫోన్ నెంబర్ ఏమీ లేదా అని యశోధర్ అడుగుతూ ఉంటాడు. ఉంది సారు, అప్పుడప్పుడు చేస్తుంది అని అంటూ ఉంటుంది పద్మావతి. మరి ఆ ఫోన్ నెంబర్ ద్వారా అతను ఎక్కడుందో తను లొకేషన్ అంతా కూడా వస్తుంది కదా అని అనగానే, అవును సారు, ఇప్పటి వరకు నాకు ఐడియా రాలేదు అని అనగానే అప్పుడే దివ్య పాపని ఎత్తుకొని వెళ్తూ ఉంటుంది. దివ్య పాపని ఎక్కడికి తీసుకువెళ్తుంది ఈ టైంలో అని పద్మావతి అనుకుంటూ ఉంటుంది. దివ్య కంగారుగా పాపని తీసుకువెళ్ళడం చూసి, సారు ఆ అమ్మాయిని ఫాలో అవ్వండి సారు, పాపని ఎందుకో తీసుకువెళ్తుంది అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడే ఇక పద్మావతి యశోధర్ ఇద్దరూ కూడా దివ్యని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక దివ్య అయితే తీసుకువెళ్ళి మురళి చేతిలో పాపని పెడుతుంది. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. సారు నేను చెప్పాను కదా, వాడే నీచుడు, పాపని ఈ దివ్య ద్వారా వాడు తీసుకువెళ్ళిపోతున్నాడు సారు, వాడు వెంట పడండి అని అంటూ ఉంటుంది యశోధర్ని. పద్మావతి అయితే, అంటే ఈ దివ్య మురళి మనిషి అన్నమాట,
పాపని అడ్డం పెట్టుకొని వదిన దగ్గర ఆస్తి కొట్టేయాలని వాడు ప్లాన్ చేసినట్టున్నాడు అని అంటూ ఉంటుంది పద్మావతి. అప్పుడే వెంటనే పోలీసులకి మెసేజ్ పెట్టి లొకేషన్ కూడా పెడతాడు యశోధర్. మురళిని ఫాలో అవుతూ వెళ్తున్న యశోధర్, పద్మావతి ఇద్దరూ కూడా ఎలాగైనా మురళిని పట్టుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. తర్వాత మురళి ఒక ఇంట్లోకి వెళ్తాడు. అలా ఇంట్లోకి వెళ్ళంగానే అప్పుడే పద్మావతి, యశోధర్ ఇద్దరూ పోలీసుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పోలీసులు వస్తున్నారు పద్మావతి, నువ్వు కంగారు పడుకో, ఆ నీచుడు సంగతి వాళ్లే చూసుకుంటారు అని అంటూ ఉంటే, లేదు సారు, ఆ నీచుడు మామూలు వాడు కాదు, వాణ్ణి ఎలాగైనా చంపేయాలి అని అంటూ ఉంటుంది పద్మావతి. పాపని ఏమైనా చేస్తాడో, ముందు లోపలికి వెళ్దాం పదండి సారు అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే ఇక పాపని అరవింద్కి చూపించి, నేను పాపని తీసుకురాలేననుకున్నావో, అను, పద్మావతి, విక్కీ, ఆర్య నన్ను ఆపి పాపని కాపాడతారని గట్టి నమ్మకం మీద ఉన్నావో, మరి ఇప్పుడు ఏం జరిగింది చూడు, పాప మన పాపే, మీ అమ్మ, చూసుకో, కడసారి చూసుకో అని అంటూ ఉంటాడు మురళి. అయితే అమ్మ అంటూ పాపని దగ్గర తీసుకున్నాక పాపని ఒక్కసారి లాగేసుకొని, నువ్వు గనక ఇప్పుడు ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టకపోతే పాపని పీక పట్టుకొని నొక్కేస్తాను, చంపేస్తాను అని అంటూ ఉంటాడు మురళి. నీచుడా, అది నీ కన్న బిడ్డరా, కన్న బిడ్డని కసాయి వాళ్ళ చంపుకుంటావా నువ్వు అని అరవింద తిడుతూ ఉంటుంది. అవును, నేను కసాయి వాణ్ణి, నాకు ఆస్తి కావాలి, నువ్వు ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టాలి అని అంటూ బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అరవింద్ అయితే ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టబోతుండగా పద్మావతి అయితే అక్కడికి వస్తుంది. పద్మావతిని చూసి తను సంతకం పెట్టడం మానేస్తుంది. అప్పుడే పద్మావతిని చూసిన మురళి అయితే, ఏంటి ఈ పద్మావతి వచ్చి పాపని కాపాడుతుందనుకున్నావా, దీన్ని కూడా చంపేస్తాను అని అంటూ ఉండగా యశోధర్ వస్తాడు. అప్పుడే యశోధర్ని చూసి, ఎవరు పద్మావతి, నీ కొత్త బాయ్ ఫ్రెండా, అంటే నీ మొగుడు పేదోడైపోయాడని ధనవంతుడైన ఇతన్ని పట్టావా అని అంటూ ఉంటాడు మురళి. అయితే ఇక ఆ మాటకి యశోధర్ అయితే మురళిని చితకబాదుతాడు. ఇద్దరికి మధ్య ఫైటింగ్ జరుగుతుంది. ఇంతలో పోలీసులు అయితే అక్కడికి వస్తారు. పోలీసులు రావడం చూసిన మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ పాపని చంపి పాప తల్లిని బంధించి ఆస్తిని కొట్టేయాలని చూశాడు ఈ నీచుడు చేసిన సాక్ష్యాలు ఇవిగో అని పాపని గొంతునులిమి చంపేస్తానన్నప్పుడు వీడియో తీస్తాడు చాటుగా. యశోధర్ అయితే ఆ వీడియోని పోలీసులకి చూపిస్తాడు. ఇక చూపించడంతో పోలీసులు ఇక మురళినైతే అరెస్ట్ చేస్తారు. మురళిని అరెస్ట్ చేసిన తర్వాత ఇక పాపని చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటుంది అరవింద్. అయితే వదిన, తను నీ పాప కాదు వదిన అని జరిగింది చెప్పడంతో అప్పుడే అరవింద షాక్ అయిపోతూ ఉండగా పాప కాలుతో కొడుతూ ఉంటుంది. అప్పుడే పాప కాలు చూసి పుట్టుమచ్చ ఉండడం చూసి, పద్మావతి, ఇన్ని రోజులు మీ దగ్గర అను దత్తత చేసుకున్న పాప అని ఉందనుకున్నారు, కానీ ఉంది మా అమ్మే, చూడు తిరిగి మళ్ళీ విక్కీ దగ్గరికే చేరిందమ్మా అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే ఇక అరికాల్లో ఉన్న పుట్టుమచ్చను చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. పద్మావతి కూడా వెంటనే విషయం సార్తో చెప్పాలి అని అంటూ ఉంటుంది. పద్మావతి, ఈరోజు మీరు గనక లేకపోయి ఉంటే నేను వదిన్ని, పాపని, ఆస్తిని కాపాడుకునేదాన్ని కాదో, నిజంగా మీ రుణం తీర్చుకోలేను సారు అని యశోధర్తో అంటూ ఉంటుంది పద్మావతి, ఈరోజు ఒక మంచి పని చేశానన్న సంతృప్తి ఉంది అని అంటూ ఉంటాడు. యశోధర్ అయితే తర్వాత ఆస్తి మొత్తం రావడంతో మళ్ళీ విక్రమాదిత్యకి పూర్వ వైభవం వస్తుంది. పూర్వ వైభవం వచ్చి విక్రమాదిత్య అయితే పద్మావతితో అంటూ ఉంటాడు, ఇన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టాను, కోపంలో ఉన్నప్పుడు అనరాని మాటలు అన్నాను, కానీ కష్టపడి ఈరోజు మళ్ళీ తిరిగి ఆస్తిని సంపాదించావు. నీ వల్లే ఆస్తి పోయింది, నీ వల్లే మా అక్క దూరమైంది, నీ వల్లే మా అమ్మ పాప దూరమైంది అని అంటూ ఎన్నో మాటలు అన్నాను, కానీ అన్నిటికీ జవాబు ఇచ్చి మా అక్కని కాపాడావు, పాపని కాపాడావు, ఆస్తిని మళ్ళీ తిరిగి వచ్చేలా చేశావు, ఏమిచ్చి నిన్ను రుణం తీర్చుకోమంటావు పద్మావతి అని అంటూ ఉంటాడు విక్కీ. అయితే సారు, మీ గుండెల్లో కూసంత చోటివ్వండి భార్యగా, చాలు సారు, మీకు మీ చెంత ఎప్పుడు క్షేమంగానే ఉంటాను అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే ఇంతలో ఇక దివ్య కూడా ఇంటికి వస్తుంది. ఇక దివ్యని చూసిన పద్మావతి అయితే దివ్య చెంప పగలగొట్టి, నువ్వు ఆ మురళి మనిషివని
మీ అన్నయ్యకి చెప్తే ఇక్కడి నుంచి నిన్ను తరిమి బయటికి నెట్టేస్తారో, ఎందుకు పనికి రాకుండా పోతావో. కానీ కేవలం మావయ్య గారికి ఇచ్చిన మాట కోసమే నిన్ను నేను భరిస్తున్నాను అని పద్మావతి అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.